ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తూర్పు నాయుడుపాలెంలో ఎన్టీఆర్ దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు నివాళులు అర్పించిన మంత్రి డిఎస్ స్వామి, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ అనేది 3 అక్షరాల పేరు కాదు, అది తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక అని ఆయన అన్నారు. తెలుగు జాతి శక్తిని దశ దిశలా చాటి చెప్పిన మహనీయులు ఎన్టీఆర్ అని కొనియాడారు. సంక్షేమానికి ఆద్యుడు అన్న ఎన్టీఆర్ అని విప్లవాత్మకమైన సంక్షేమ అభివృద్ధి పథకాలు తీసుకువచ్చి పేదల గతిని మార్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. పేదలకు 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇల్లు, జనతా వస్త్రాలు, ఆస్తిలో మహిళలకు సమాన వాటా వంటి విప్లవాత్మక నిర్ణయాలతో ఎన్టీఆర్ పాలనలో తనదైన ముద్ర వేశారని, ఎన్టీఆర్ సినీ రంగంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారని ఆయన చెప్పారు. తెలుగు ప్రజల గుండెల్లో దేవుడిలా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ కీర్తి అజారామరంగా వెలుగుతూనే ఉంటుందని తెలియజేశారు. ఎన్టీఆర్ ఆశయాలు గుణంగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పాలన సాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుదిశలా చాటి చెప్పినటువంటి మహోన్నత నాయకుడు, పద్మశ్రీ, నటవేగ సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా తూర్పునాయుడుపాలెం గ్రామంలో నేను, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ సత్య గారు కలిసి నివాళులు అర్పించడం జరిగింది. వారు తెలుగు జాతికి చేసిన సేవలు ఈరోజు కూడా ప్రజల్లో చిరస్థాయిగా మిగిలిపోయాయి. వారు మన మధ్య నుంచి దూరమై 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజలలో ఒక దేవుడిని చూసిన విధంగా వారి గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఆ రోజు పెట్టినటువంటి సంక్షేమానికి ఆద్యుడు, పరిపాలనా వికేంద్రీకరణకి నాంది పలికినటువంటి నాయకుడు. ఈరోజు మండలాల వ్యవస్థ రావడం, కింది స్థాయిలో పూర్తి స్థాయిలో పరిపాలన ప్రజల దగ్గర అవడం అనేది కూడా ఎన్టీఆర్ గారు తెచ్చిన సంస్కరణలు. 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, పక్కా ఇళ్ళు పథకం కావచ్చు, బట్టలు కావచ్చు, ఇవన్నీ వారు తెస్తే వారి అడుగుజాడల్లో ఈరోజు మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే సంస్కరణ ముందుకు తీసుకెళ్తున్నారు. 3వ తరంలో లోకేష్ గారు పాదయాత్ర చేపట్టిన దగ్గర ఆ రోజు చేసినటువంటి యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ సామాజిక సిద్ధాంతాన్ని బలంగా తీసుకెళ్తూ సంక్షేమాన్ని, అదేవిధంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. పార్టీ బలోపేతం దిశగా పూర్తిగా వారు చేస్తున్నటువంటి కృషి, ఎన్టీఆర్ గారి యొక్క అడుగుజాడల్లో వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదే అభివృద్ధి ప్రపంచంలో అందరూ కూడా గర్వపడేలాగా, తెలుగు వారందరూ గర్వపడేలాగా తెలుగుదేశం పార్టీని, ఆంధ్రప్రదేశ్ని నిర్మిస్తున్నారు. అంటే ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మహానుభావుడు, తెలుగువారి ఆత్మ గౌరవానికి నిదర్శనం, ఒక చలనచిత్ర రంగంలోనే కాకుండా అటు రాజకీయ రంగంలో కూడా ఎనలేని కీర్తిని సంపాదించుకున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు మా స్వగ్రామమైన తూర్పునాయుడుపాలెం గ్రామంలో ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మన రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. ఆయన చనిపోయి 30 సంవత్సరాలైనా ఇప్పటికీ ప్రతి తెలుగువాడి గుండెల్లో ఒక రాముడుగా, ఒక కృష్ణుడుగా అనేక అవతారాలు ఉన్న తెలుగువారి ఆరాధ్య దేవుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి మహానుభావుడు ఆ రోజు కాంగ్రెస్ పరిపాలన చేసే అరాచకాలు తట్టుకోలేక కేవలం 9 నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయి భారతదేశంలోనే 9 నెలల్లో పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారని మనం గుర్తు చేసుకోవాలి. అలాంటి మహానుభావుడు పెట్టిన పార్టీలో మేము కూడా సుమారుగా 40 సంవత్సరాలు కొనసాగుతూ ఉన్నాం. ఆయన ఆశయాలతోటి, అలాగే ఆ రోజు ఆయన ఒక మంచి ఆలోచనతోటి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో తీసుకొని రావటం, ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కానీ, అలాగే ముఖ్యంగా మహిళలకి ఆస్తిలో సగం వాటా అనేది కూడా ఆయన తీసుకొని రావటం, ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన చేసిన వ్యక్తి కూడా మన పార్టీ
పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి వారు నందమూరి తారక రామారావు గారిని కూడా గుర్తు చేసుకోవాలి. ఆయనకు ఆ రోజు అనేక సినిమా అవకాశాలు ఉన్నా కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం తప్పకుండా ఇక నేను సేవ చేయాలనే ఒక మంచి ఆలోచనతో వచ్చి ఈరోజు మీరు చూసుకుంటే ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కిలో ₹2 బియ్యం కానీ, అలాగే జనతా వస్త్రాలు కానీ, పేదలకి పక్కా గృహాలు కానీ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఆయన అడుగుజాడల్లోనే ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని కానీ సంక్షేమ కానీ రెండు సమన్వయంగా తీసుకెళ్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూసుకుంటే ఇప్పుడు అనేక పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి. నిన్నే కాకినాడలో గ్రీన్ అమోనియా సుమారుగా 16,000 కోట్ల రూపాయలతోటి ఒక ప్రాజెక్ట్ పెట్టడం, దానివల్ల సుమారుగా 2,000 మందికి ఉపాధి అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో చూసుకుంటే సుదీర్ఘ తీర ప్రాంతం 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం మన ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోటి ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మాణం జరగబోతూ ఉన్నాయి. రేపు ఈ సంవత్సరం ఆఖరికి సుమారుగా ఒక 4 పోర్టులు రెడీ అయిపోతూ ఉన్నాయి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు మళ్ళీ తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నాయకుడు మంత్రివర్యులు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తూ ఉంది. మీరు చూసుకుంటే గిరిజన తండాల్లో గత ప్రభుత్వంలో ఒక రోడ్డు కూడా ఇలా ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సుమారుగా 4,000 కోట్ల రూపాయలతోటి కూడా గిరిజన తండాల్లో అనేక రోడ్లు కూడా వేయటం జరుగుతూ ఉంది. ఈ యొక్క మంచి మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పించడం కూడా చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం.